పూ మొక్కలన్నా అలంకరణ మొక్కలన్నా మక్కువ ఉండనిదెవరికి చెప్పండి. ప్రకృతి సోయగానికి సుదూరంగా కాంక్రీట్ కీకారణ్యాల్లో యాంత్రిక జీవనం సాగించే పట్నవాసులు పచ్చదనపు పరిసరాలను ఎంతగానో ఆస్వాదిస్తారు. కనీసం కుండీల్లోనైనా మొక్కల్ని పెంచుకోవాలని ఆశపడతారు. అలా మొక్కలతో సఖ్యత పెంచుకొని ప్రకృతితో మమేకమయ్యేందుకు డాబాలను, బాల్కనీలను పచ్చదనపు సోయగాలకు ఆలవాలంగా మార్చుకుంటున్నారు. మొక్కల పెంపకం చేపట్టేవారు ఎందరో కనిపిస్తారు గాని బోన్సాయి మొక్కలు పెంచేవారు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే బోన్సాయి ఒక విభిన్నమైన కళ. మరుగుజ్జు వృక్షాలనే బోన్సాయి మొక్కలంటారు. జపాన్ భాషలో బోన్ అంటే లోతు తక్కువ గల కుండీ లేదా ట్రే అని అర్థం. సాయ్ అంటే మొక్క. నిజానికి బోన్సాయి మొక్కల ప్రయోజనం పుష్పమో లేదా హరితవనమో కాదు. మంచి కాండం గల ఒక బహువార్షిక మొక్కను సుదీర్ఘకాలం పాటు పెంచి కుండీలోనే ఒక చక్కటి ఆకృతికి తేవడంపై కేంద్రీకరించబడి ఉంటుంది. ఇందుకు ఎంతో సహనం, నైపుణ్యం కావాలి. ఎంత ఎక్కువ వయసుంటే ఆ మొక్కకు మార్కెట్లో అంతగా ఖరీదుంటుంది. వందల సంవత్సరాల వయసున్న మొక్కలు మార్కెట్లో వేలు, లక్షలు పలుకుతుంటాయి. అందుకే అత్యంత ఖరీదైన మొక్కలుగా వీటికి పేరు. బోన్సాయి మొక్కలతో తన ఇంటి ప్రాంగణాన్ని ఎంతో సొగసుగా తీర్చిదిద్దుకుని తన కళా తృష్ణను చాటుకున్నారు ఈ కళలో ఆరితేరిన ఒక నగరవాసి. ఆ మొక్కల్ని కనులారా చూడాలంటే విశాఖ వెళ్లాల్సిందే. ఎలా రూపొందించారో ఆ ఆసక్తికరమైన విశేషాలేమిటో తెలుసుకుందాం రండి మరి. విశాఖ జిల్లా మురళీనగర్లో గృహ సముదాయాల మధ్య కనిపిస్తున్న నివాసం ఇది. నివాసం అనడం కంటే ఒక అందమైన పొదరిల్లు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే గుబురుగా ఉండే ఎన్నో మొక్కలు, వృక్షాలు ఇక్కడ కొలువుదీరి కనువిందు చేస్తాయి. బోధి చెట్టు కింద తథాగతుడు ప్రశాంతంగా అగుపిస్తాడు. మొక్కల సంరక్షణ పట్ల అమిత శ్రద్ధతో ఈ కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉంటారు. మొక్కలను కంటి పాపలా చూసుకోవడమే కాదు, ఒక తపస్సులా బోన్సాయి మొక్కలను ఒక్కో మొక్కను ఒక్కో కళాఖండంలా తీర్చిదిద్దుతున్న దువ్వి కిషోర్ ఈ ఇంటి యజమాని. మొక్కలంటే చిన్ననాటి నుంచి మమకారం. ఈయన కళాతృష్ణకు దర్పణం పడతాయి ఈ మొక్కలన్నీ. ఒక్కో మొక్కది ఒక్కో శైలి. వృత్తిరీత్యా కిషోర్ ఒక బ్యాంక్ మేనేజర్ అయినా సహజ సిద్ధంగా ఈయన పెయింటర్. ఒక ప్రదర్శన కోసం ముంబై వెళ్లి అక్కడ బోన్సాయి మొక్కల ప్రదర్శన చూసి స్ఫూర్తిని పొందారు. బోన్సాయి అంటే జీవం ఉన్న కళ అని నమ్మి అలా 16 ఏళ్లుగా బోన్సాయి కళలో నిష్ణాతులయ్యారు. ప్రకృతిని ప్రతిబింబించడమే బోన్సాయి అంటారు ఈయన. బోన్సాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈయన పెంచుతున్న మొక్కల్లో అందరికీ బాగా తెలిసినవి, అరుదైనవి ఉన్నాయి. అరుదైన వాటిని నర్సరీల నుంచి కొనుగోలు చేసి బోన్సాయిగా తీర్చిదిద్దారు. ఇక్కడ 15 నుంచి 16 సంవత్సరాల వయసుగల మొక్కలు ఉన్నాయి. మనకు తెలిసిన రావి, జువ్వి, మర్రి, బోధి వంటివే కాక విదేశీ మొక్కలైన బ్రెజిలియన్ రెయిన్ ట్రీ, చైనీస్ ఎల్మ్, చైనా తులసి, ఆస్ట్రేలియన్ సైకస్, బ్యాంకాక్ దివి దివి వంటి మొక్కలు, ఇంకా విశాఖ తీరంలో బాగా అందివచ్చే ఎన్నో మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి. తీర్చిదిద్దిన ఆకృతిని బట్టి నిలువుగా ఉన్న ఫార్మల్ అప్రైట్, కొద్దిగా వంపు తిరిగిన ఇన్ఫార్మల్ అప్రైట్, వాలుగా ఉన్న స్లాంటింగ్ స్టైల్, కుండీ కన్నా కిందకు జలపాతం మాదిరిగా ఉన్న క్యాస్కేడ్, కుండీ కన్నా కొంచెం కిందకు వయ్యారంగా ఉండే సెమీ క్యాస్కేడ్, పైన గుబురుగా ఉన్న గ్రూమ్ స్టైల్, ఇలా వివిధ శైలుల్లో మొక్కలను తీర్చిదిద్దారు. రోజు 2 నుంచి 3 గంటల పాటు ఈ మొక్కల కోసం శ్రమిస్తారు. దీన్ని ఒక ధ్యానంలా భావిస్తారు. అది ఎంతో సంతృప్తిని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందంటారు కిషోర్. మనం చాలామంది అనుకుంటాం ఎక్కడో డిఫరెంట్ ప్లాంట్స్, ఈ చెట్లు నేచర్లో దొరకవు, ఈ వేరే బోన్సాయి అంటే వేరే ట్రీ ఉంటుంది అనుకుంటారు. అదేం కాదండి. బోన్సాయి అన్నది మనం నేచర్ నుంచి కానీ, అంటే మన వైల్డ్లోంచి కానీ, విత్తనం ద్వారా కానీ, లేకపోతే ఎవరి దగ్గర కటింగ్ కానీ, లేకపోతే ఎక్కడైనా అంటు కట్టింది కానీ చిన్నది తెచ్చుకొని
మనం ముందు ఫస్ట్ పెద్ద గ్రోత్ పాట్లు వేయాలి. అందరూ బోన్సాయ్ అనగానే చాలామంది చేసే తప్పులు ఏంటంటే చిన్న పాట్లో పెట్టేసి పెంచేద్దాం అనుకుంటారు బోన్సాయ్. చిన్న పాట్లో కాదు, ముందు కొంచెం పెద్ద పాట్లో పెంచి కొంచెం బాగా మనం అనుకున్న షేప్ వచ్చేటప్పటికి దాన్ని మనం చిన్న పాట్లో మార్చుకోవడం అవుతుంది. అప్పుడు మనం చేయాల్సిన టైం ఏంటంటే రూట్ అన్నది ప్రూనింగ్ చేసి రూట్ని తగ్గించేద్దాం, బాగా చిన్న పాట్లోకి మనం ఫిట్ చేస్తాం. దానికి కావాల్సిన మెన్యూర్ న్యూట్రిషన్ మనం దానికి ఆ చిన్న పాట్లో సప్లై చేస్తాం. చెట్టు ఎంత ఆరోగ్యంగా నేచర్లో ఉంటుందో అంతే ఆరోగ్యంగా మనం పెంచుతాం. ఏ చెట్టు అయినా బయట నేచర్లో ఉన్నట్టే ఇక్కడ నేచర్ అంతే వాల్యూ ఉన్నట్టు న్యూట్రిషన్ ప్రోటీన్ మనం సప్లై చేస్తాం. చాలా చీపెస్ట్గా చాలా తక్కువ ఖర్చులో కూడా చేసుకోవచ్చు. జనాలు ఏమనుకుంటారంటే ఇది చాలా కాస్ట్లీ, దాని పాట్స్ దొరకవు, మొక్కలు దొరకవు, ఎక్కడ ఫారెన్ విత్తనాలు అనుకుంటారు. ఏమీ కాదు. మన పాత భవనాల్లో మన చెట్టు దగ్గర ఉన్న మర్రి, జువ్వి, రావి ఇలాంటి చెట్లలోనే దాన్ని చిన్న పాట్లలో మనం చక్కగా కుండకి డెకరేట్ చేసుకొని లేదంటే పాట్ పెయింటింగ్ చేసుకొని దానిలో మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి, ఇది చిన్న బోన్సాయ్ సరదాగా నా దగ్గర నుంచి ఒక 4-5 ఏళ్ళ నుంచి పెరుగుతుంది. ఇది జేడ్, మనకి ఇది చైనా తులసి అంటాం. ఇది చైనాలో చాలా సెంటిమెంటల్గా ప్లాంట్ ఇది. ఇప్పుడు ఇది కూడా మన ఇండియాలో కూడా మంచి ప్రాముఖ్యత చెంది ఇప్పుడు మనం కూడా దీన్ని లక్కీ ప్లాంట్ కింద చాలామంది వాడుతున్నారు. ఇది ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్ చిన్నగా ఆకులతో అందంగా ఉంటుంది. ఇది క్యాస్కేడ్ స్టైల్ అంటారు. అంటే కిందకి చెట్టుని అందంగా వాలిజాడ్లాగా వాలినట్టుగా కిందకు ఉండి దాన్ని చక్కగా ప్యాడింగ్స్ చేస్తూ మనం డిజైన్ చేసుకుంటాం. స్టార్టింగ్లో దీన్ని వైర్ చేసి పాట్లో చక్కగా టేబుల్ మీద స్టూల్ మీద ఇలా పెడితే మనకు అందంగా కిందకి వాలి ఇది అందంగా కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్. అన్నీ మనం షేప్స్ ఇస్తాం సార్. ఈ షేప్స్ వైర్ తోటి దీనికి ముందు స్టార్టింగ్లో తెచ్చినప్పుడు చిన్న షేప్ ఇచ్చి ఈ స్టైల్ తయారు చేస్తాను. దీన్ని స్లాంటింగ్ స్టైల్ అంటాం. ఇది ఎప్పుడు నిత్యం గ్రీన్గా ఉంటుంది. మీరు ఏ సీజన్లో చూసినా కూడా పచ్చదనం ఉంటుంది. ఇది బ్యాంకాక్ దివి అంటారు. ఇది మనకు మంచి క్లైమేట్, ఫాస్ట్ గ్రోయింగ్ చెట్టు. ఇది మనకి 3 రంగుల్లో వస్తుంది. 3 కంటే ఆకే 3 కలర్లు మారుతుంది. ప్రతి సీజన్లో మీకు ఈ ఆకు లీఫ్ కలరు ఫస్ట్ రెడ్ వస్తుంది, తర్వాత ఆరెంజ్ అవుతుంది, తర్వాత లైట్ గ్రీన్, తర్వాత మంచి ఇలా డార్క్ గ్రీన్ అవుతుంది. మనకి చూడడానికి మొత్తం ఒకేసారి సీజన్లో చూస్తే మొత్తం చెట్టు అంతా అదో రెడ్డిష్ కలర్లో పింకిష్ కలర్లో వస్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ టైంలో చూస్తే. ఇది ఉందనుకోండి, మామూలుగా ఎడీనియం అందరికీ మామూలుగా పెరిగే చెట్టు ఇది. ఈ చెట్టుకు కూడా మనం చిన్న షేప్ వైర్ తోటి ఇస్తాం. మనం చిన్న వైర్ తోటి మనం షేప్ ఇచ్చి మనకి ఏ ఆకృతి కావాలంటే ఆకృతి, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మనం దీన్ని మార్చి దీన్ని మనం అనుకున్న స్టైల్లో మనం డెకరేటివ్ ఐటమ్గా తయారు చేసుకుంటాం. ఇది అందరికీ తెలిసే జమ్మి చెట్టు అండి. యాక్చువల్లీ చాలామంది జమ్మి చెట్టు మామూలు పెంచుతారు. దీని జమ్మి చెట్టును కూడా నేను బోన్సాయ్ ఎందుకు చేయకూడదు, ఎందుకంటే నా దగ్గర చాలామంది స్కూల్ పిల్లలు వస్తుంటారు. వాళ్ళకి పాండవులు అస్త్రాలన్నీ జమ్మి చెట్టు మీద దాచారు అంటారు, కానీ జమ్మి చెట్టు కూడా తెలియదు చాలామంది. దీన్ని గుంజన్ స్టైల్ అంటారు. స్టైల్స్లో కూడా వెరైటీ ఉంటుంది. ఇది బ్రెజిలియన్ రెయిన్ ట్రీ అంటాం. బ్రెజిల్లో ఇది బాగా ఫేమస్ మొక్క. మన క్లైమేట్కి మనకి మన కోస్టల్కి మాత్రం బాగా సూట్ అయ్యే మొక్క. ఇది ఎవరైనా పెంచుకుంటే దీనిలో గొప్పతనం ఏంటంటే మనం షేప్ చేసేదానికన్నా ట్రంక్ ఆటోమేటిక్గా అది కొన్ని మెలికలు అదే తిరుగుతుంది. అంటే అది ట్రంకే కొన్ని కర్వ్స్, కొన్ని షేప్స్ నేచర్లో వస్తాయి. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ నాకు ఇష్టమైన చెట్లలో ఇది ఒకటి. చాలామంది చెట్టు ఈ షేప్లో ఉంటే బాగును, ఈ షేప్లో పెంచితే బాగును అనుకుంటారు. షేప్స్ అనేవి మనమే ఇస్తామండి. నేచర్లో చెట్టు ఆటోమేటిక్గా అన్ని ఆల్మోస్ట్ చెట్లన్నీ ఒకలాగా పెరుగుతాయి. మనం ఏంటంటే మనకి ఏ చెట్టు కావాలి, ఈ చెట్టు షేప్ నాకు ఇలా కావాలి కాబట్టి ఈ అల్యూమినియం వైర్ తోటి నేను దీన్ని మనం బెండ్ చేస్తాం. మనకి ఏ షేప్ కావాలంటే అది ఏ షేప్లో, మనకి ఇలా కావాలంటే ఇలా బెండ్ అయి ఉంటుంది, మనకి ఇలా కావాలంటే ఇలా బెండ్ అయి ఉంటుంది. మనం దీన్ని ఎలా కావాలంటే మనం అలా మలుచుకోవచ్చు. ఈ వైర్ని మనం చుట్టి దీన్ని షేప్ ఇస్తాం. ఇచ్చిన ఒక 30 days 40 days వదిలేస్తే మనకు ఆ షేప్లో ఆ చెట్టు అలా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా గుంజన్ స్టైల్ అంటారు. ఇది కెన్యా బబుల్ అంటారు. ఇది ఫైకస్ నూడా సార్. ఇది కూడా నా దగ్గర ఆల్మోస్ట్ 12 ఏళ్ళ నుంచి ఉంది నా దగ్గర. దీనికి గొప్పతనం ఏంటంటే చక్కగా చాలా ఓళ్ళు వస్తాయి. దీనికి ఎన్ని ఓళ్ళు అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఓళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్లాంటింగ్ స్టైల్లో పెంచుతూ ఒక సైడ్ అంతా ఓళ్ళు వస్తూ ఒక సైడ్ అంతా బ్రాంచ్లు వస్తూ చక్కగా ఈ ఓళ్ళ మధ్యలో మనకి ఒక బుద్ధుడిని ప్రశాంతంగా తెల్లవారు లేచి మనం చూస్తే మనకు మెడిటేషన్ లాగా ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఓడలు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకోవచ్చు, బ్రాంచెస్ ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకోవచ్చు. మనం బ్రాంచెస్ ఎక్కడ కావాలంటే అక్కడ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు అటు సైడ్ ఒక బ్రాంచ్ కావాలంటే అటు ఒక బ్రాంచ్ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ టెక్నిక్స్ నేను నేర్పిస్తుంటాను. ఇది జామెంట్రీ ట్రీ అంటాం. ఇది కూడా మన కోస్టల్ క్లైమేట్కి అన్ని మొక్కలు మన కోస్టల్కి బాగోవు. అలాగని కొన్ని ప్రాంతాల్లో చలిన ప్రాంతాల్లో కూడా అన్నీ సూట్ అవ్వు. మనకి లక్కీగా హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల విశాఖపట్నంకి కోస్టల్ ఉన్న వాళ్ళకి మనకి చాలా మొక్కలు ఎప్పుడు హ్యూమిడిటీ వల్ల పచ్చగా గ్రీన్గా ఉంటాయి. ఇది ఇన్ఫార్మల్ అప్రైట్, అంటే స్ట్రైట్గా ఉండగానే మొక్క ఇన్ఫార్మల్ అప్రైట్లో ఉంటుంది. బోన్సాయ్ కన్నా మించిన గిఫ్ట్ లేదు సార్. మన బొకేలు ఇస్తారు చాలామంది. బొకేలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బొకేలు 5 రోజులు ఉంటాయి, 6 రోజులు ఉంటాయి, లేదా మ్యాక్సిమం వారం రోజులు ఉంటాయి, తర్వాత డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. బట్ ఇది మొక్క మాత్రం జీవితకాలం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళ జీవితకాలం మనం గుర్తుంచుకుంటారు ఈ మొక్క. మొక్కలకు ఈయన శిక్షణనిస్తే తల్లి, భార్య రోజువారీ నిర్వహణలో సాయపడతారు. మనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ముందు మొక్కలే చూసుకుంటారు. అన్నీ ఎలా ఉన్నాయి, ఒళ్ళిపోయాయా, బాగున్నాయా అన్నీ చూసుకుని ఏదైనా ఒక మొక్క కొత్త మొక్క వేసారంటే ఆ మొక్క బతికినంత వరకు
మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఆ మొక్క వైపు చూసుకుంటూనే ఉంటుంటారు. ప్లస్ తను ప్రైవేట్ జాబ్ ఒకటి, స్ట్రెస్ ఎంత ఉంటుందో తెలుసు మీకు. ఆ మొక్కల దగ్గర వెళ్ళేసరికి ఆ స్ట్రెస్ అంతా పోతుంది. మొక్కను తెచ్చాక కుండీలో పెట్టడానికి ముందే ఆ మొక్కకున్న తల్లి వేరును ప్రూనింగ్ చేస్తారు. సాధారణంగా తల్లి వేరు మొక్క ఎత్తు పెరిగేందుకు దోహదపడుతుంది. మిగతా పీచు వేర్లు నీరు, పోషకాలను గ్రహించుకుంటాయి. బోన్సాయి చేసేటప్పుడు తల్లి వేరును కత్తిరించడం వల్ల మొక్క ఎత్తు అదుపులో ఉంటుంది. ఇలా వేర్లు కత్తిరించే ప్రక్రియను మొక్క స్వభావాన్ని బట్టి 3 నుంచి 5 ఏళ్లకొకసారి చేపడతారు. మొక్క కాండానికి అల్యూమినియం వైర్ను చుట్టి కావలసిన శైలిలో మలుస్తారు. మార్కెట్లో బోన్సాయి మొక్కలను కొనుగోలు చేసేవారు తిరగేసిన కోన్ ఆకారంలో మాను లావుగా, కొన సన్నగా ఉన్న మొక్కలను కొనుగోలు చేయాలని సూచిస్తారు. బోన్సాయి పెంపకానికి అధిక ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఎక్కువ స్థలం కావాలని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని, మనకు దొరికే సాధారణ బహువార్షిక మొక్కలనే అతి తక్కువ ఖర్చుతో ఒక బాల్కనీలోనైనా తేలిగ్గా పెంచుకోవచ్చని చెప్పే కిషోర్ వీటిపై ఉచిత శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తూ పెంపకాన్ని ప్రోత్సహిస్తుంటారు. మొక్కలను కళాత్మకంగా పెంచాలని తపన పడేవారికి ఈయన ఒక స్ఫూర్తి మంత్రం.